ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమ శివాయ. జయ దుర్గామాత. కార్తీక పురాణం 9వ అధ్యాయం 9వ రోజు పారాయణం. విష్ణు పార్షద యమదూతల వివాదము. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము వైకుంఠము నుండి వచ్చితిమి. మీ ప్రభువకు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకురమ్మని మిమ్మల్ని పంపెను అని ప్రశ్నించిరి. అందుకు జవాబుగా యమదూతలు, విష్ణుదూతలారా, మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతి దినము మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు. మా ప్రభువుల వారు వారి కార్యకలాపములను చిత్రగుప్తును చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులిటువంటి వారో వినుడు. వేదోక్త సారములను విడిచి వేద శాస్త్రములను నిందించువారును, గోహత్య, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు, పరస్త్రీలను కామించిన వారును, పరాన్న భక్తులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని తిట్టి హింసించువారును, జీవహింస వారన్న దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారు, జలత్వము, చొరతత్వంచే భ్రష్టులకు వారు, ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును, శిశుహత్య చేయువారును, శరణన్న వారిని కూడా వదలకుండా బాధించువారును, చేసిన మేలు మరిచి కృతజ్ఞులను, పెండిండ్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారును పాపాత్ములు. వారు మరణించగానే తన కడకు తీసుకుని వచ్చి నరకమందు పడద్రోసి దండింపుమని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ. అది అట్టులుండగా ఈ అజామిలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వాయువర్షలు లేక సంచరించిన పాపాత్ముడు వీరిని విష్ణులోకమునికి ఎట్లు తీసుకుని పోవుదురు అని అడుగగా, విష్ణుదూతలు, ఓ యమకింకరులారా, మీరెంత అవివేకులు! మీకు ధర్మసూక్ష్మములు తెలియవు. ధర్మసూక్ష్మములు ఎట్టివో చెప్పెద వినుడు. సజ్జనులతో సహవాసము చేయువారును, జప దాన ధర్మములు చేయువారును, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామదానము చేయువారును, అనాథ ప్రేత సంస్కారము చేయువారును, తులసి వనము పెంచువారును, తటంకములు త్రవ్వించువారును, శివకేశవులను పూజించువారును, సదా హరినామస్మరణ చేయువారును, మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని శివాని శివుని గాని స్మరించువారును, తెలిసి గాని తెలియక గాని మరి ఏ రూపముని గాని హరినామస్మరణ చెవినబడిన వారును పుణ్యాత్ములు. కాబట్టి అజామిలుడు ఎంత పాపాత్ముడైన